ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే 1 పేతురు 1:10 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవశించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమల గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమల గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమునకు ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించుడి అంటున్నాడు పేతురు గారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన కృపను గూర్చి ఎంత అద్భుతంగా ప్రవక్తలు ప్రవశించారు. ప్రవక్తలందరూ 40 మంది ప్రవక్తలు ఏకమై ఆ కృపను కొనియాడుతూ ఆ కృపను గూర్చి ప్రవశిస్తూ ఆ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ విషయమై గొప్ప సాక్ష్యాన్ని వారు పలికారండి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. మనం వింటున్నాం. లాస్ట్ వీక్ మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. రాకడ కోసం మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన రాకడ వస్తూ ఉంది అని చెప్పి ఆ ప్రవక్తలందరూ కూడా ప్రవశించారు. మోషే మొదలుకొని, అబ్రహాం మొదలుకొని, దావీదు మొదలుకొని, యెషయా మొదలుకొని, ఇర్మియా మొదలుకొని వారి జీవితాలు గుండా క్రీస్తు విషయమే సాక్ష్యం ఇచ్చారండి. ఇచ్చారా లేదండి? హల్లెలూయా. దావీదు ఏడుస్తున్నాడు ఒలీవ కొండ మీదకి వెళ్ళి. ఆయన నోటి మాటతోనే పలకట్లేదు. ఆయన ఒలీవ కొండ మీదకి వెళ్ళి క్రీస్తు కలవరి కొండ మీద ఎలాగైతే శ్రమ పడుతున్నాడో, ఎలాగైతే బాధపడుతున్నాడో, ఎలాగైతే ఇబ్బంది పడుతున్నాడో, కన్నీరు కారుస్తున్నాడో, ఆ శ్రమంతయు కూడా దావీదు ఒలీవ కొండ మీద పడుతూ ఆ మాటలు పలుకుతున్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి అంటున్నాడు. అంటే ఆయన అనుభవిస్తూ ఆ బాధను అనుభవిస్తూ క్రీస్తు మాటలు పలుకుతున్నాడు. వారు నాకు చేదు చొరక పెట్టిరి, నేను దాహం దాహం అని అరుస్తున్నప్పుడు వారు నాకు చేదు చొరక పెట్టిరి అని చెప్పేసి దావీదు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన అనుభవిస్తున్నాడు ఆ బాధ. సొంత కొడుకు తరిమేశాడు, సొంత దేశం తరిమేసింది. దావీదును తరిమేసినప్పుడు ఒంటరిగా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒలీవ కొండ ఎక్కుతూ ఆ యెరూషలేమును చూస్తూ బాధపడుతున్నాడు. కోడి తన రెక్కల కింద బిడలను చేర్చుకున్నట్లుగా అనేక మార్లు నా కింద చేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ వారు విననొల్లకపోయిరి అని చెప్పి దావీదు బాధపడుతూ ఒలీవ కొండ ఎక్కుతూ ఏడుస్తూ ఈ మాటలన్నీ పలుకుతున్నాడు. హల్లెలూయా. వాస్తవం ఈ మాటలన్నీ ఎవరిలో నుంచి వస్తున్నాయంటే యేసుక్రీస్తులోనే వస్తున్నాయి. కల్వరి కొండ ఎక్కుతూ ఆయన మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ఎన్నోసార్లు ఎన్నో మార్లు నిన్ను నేను కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా నేను నిన్ను భద్రపరచాలనుకున్నాను. హల్లెలూయా. ఒక పాస్టర్ ఎందుకు అరుస్తాడంటే, ఒక పాస్టర్ ఎందుకు కేకలు వేస్తాడంటే, నిజమైన వాక్యాన్ని పట్టుకుని ఎందుకు అరుస్తాడంటే అతను బ్రతకడానికో, లేకపోతే అతని కుటుంబం బ్రతకడానికో, లేకపోతే అతను జీవించడానికో, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికో కాదండి. నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడు ఎందుకు అరుస్తాడంటే ఆ రెక్కల కిందకు రమ్మని. హల్లెలూయా. ఆ రెక్కల కింద నువ్వు ఎప్పుడైతే వచ్చావో అదే క్షేమం, అదే భద్రత. ఆ రెక్కల పక్షిరాజు రెక్కల కిందకి, ఆ పాత నిబంధన కొత్త నిబంధన రెక్కల కిందకి నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ సురక్షితమైన భద్రమైన స్థలం అదియే. హల్లెలూయా. దేవుడు చాలా పిలిచాడు. యెరూషలేమును ఎన్నోసార్లు పిలిచాడు. ఆదుకోవాలని 2 చేతులు చాపుకుని దినమల్లా ఎదురు చూశాడంట ఆయన. కానీ వాళ్ళు ఎవరో కూడా లెక్క చేయలేదు. వారు పాపంలోనే వాళ్ళు బతకడానికి ఇష్టపడ్డారు కానీ, ఆ పాపంలోనే పందిలా దొల్లడానికి ఇష్టపడ్డారు కానీ ఆవేదన, బాధ, చింత ఏమి కూడా వారు పట్టించుకోలేదండి. వాళ్ళు అసలు చెవిన పెట్టలేదు. అవన్నీ కూడా పెడచెవిని పెట్టారు. లెక్క చేయలేదు యేసుక్రీస్తుని. ఎన్నో మార్లు నేను నిన్ను చేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ నువ్వు వినలేదు అని చెప్పి ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసండి? యెరూషలేము చుట్టూ గొట్లు కట్టబడుతున్నాయి,
ఒక రోమన్ చక్రవర్తి రాబోతున్నాడు, వాడు వచ్చి మీ పీకలు కొయ్యబోతున్నాడు, రక్తం సెలయేర్లై పారబోతుంది. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను గూర్చి నేను ఎన్నోసార్లు ప్రలాపించాను, నిన్ను నా రెక్కల కింద తీసుకోవాలని. నువ్వు రాలేకపోయావు, నువ్వు ఆవేదన చెందావు, నువ్వు ఇష్టపడకపోతివి. ఇప్పుడు చూడు, రోమన్ సైన్యాధిపతి వస్తున్నాడు, యెరూషలేము చుట్టూ గొట్లు కట్టబడిపోతున్నాయి, నువ్వు భయంకరంగా ఓచుకొత్తకోయిపోతూ ఉన్నావు, హతసాక్షులు అయిపోతున్నావు అని చెప్పి యెరూషలేము వెళ్తూ అతను పడే శ్రమ వేదన కోసం ఏడవడం మానేసి, అతను సిలువలో పడిన శ్రమల కోసం ఏడవడం మానేసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కోసం నా కోసం ఏడుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు సిలువ వేస్తున్నప్పుడు ఏమన్నాడంటే, కొంతమంది స్త్రీలు వెళ్ళి ఆయన ముఖం మీద వస్త్రాన్ని కప్పి ఆయన బాధపడుతుంటే ఎంతో భారం భరించలేక గుండు పగిలిపోయి ఏడుస్తుంటే ఆయన అన్నాడు, అమ్మలారా నా కోసం ఏడకండి, ఫస్ట్ మీకోసం మీ పిల్లల కోసం ఏడండి అన్నాడు. హల్లెలూయా. నేను ఏడ్చేది నేను మీకోసం, నా కోసం కాదు. నేను ఏడ్చేది నా కోసం కాదు, నేను పడే ఈ బాధ నా కోసం కాదు, ఇది పడే బాధ అంతా మీకోసం. హల్లెలూయా. ఎందుకోసం అంటే మీరు పడే ఆ తెప్పలు, ఆ పాపము కూర్చిన ఆవేదన, ఆ పాపం కోసం మీ పడే ప్రాకులాట, దానిని విడిపించుకోవడానికి మీకోసం మీ పిల్లల కోసమే ఏడవన్నాడు. హల్లెలూయా. చాలా మంది బ్రతుకులు అందరి కోసం ఏడ్చేస్తారు, కానీ ఎప్పుడు వాళ్ళ జీవితాల కోసం ఏడవరండి. వాళ్ళ బ్రతుకులు విడిపించుకోవడం అని ఏడరు, వాళ్ళ బ్రతుకులు విడిపించుకోవడం ప్రార్థించరు, వాళ్ళ బ్రతుకులు విడిపించుకోవడం ప్రార్థన చేయరు. ఎవరినో విడిపించేద్దాం, ఎవరినో రక్షించేద్దాం, ఎవరినో రక్షించేద్దాం అన్నట్టుగా, ఎవరినో ఏదో కాపాడేద్దాం అన్నట్లుగా తాపత్రయపడతారు. కానీ వారి బ్రతుకులు పాపంతో, పాపకోపంలో నిండిపోయి ఆ యొక్క సాతాను యొక్క కబంధ హస్తాల్లో మునిగిపోతున్న వారిని, వారి కబంధ హస్తాలను విడిపించుకుని బయటికి రావడానికి ఇష్టపడరండి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా కోసం ఏడొద్దయ్యా, మీకోసం మీ పిల్లల కోసం ఏడడానికి వస్తా అన్నాడు. ఒక నిజమైన తల్లి రేయి మొట్టమొదటి జామును లేచంట పిల్లల కోసం మొరపెడుతుందంట, పిల్లల కోసం మొరపెడుతుందంట. నిజమైన తల్లి అయితే, ప్రేమించే తల్లి అయితే, చాక్లెట్ ఇచ్చే తల్లి కాదు, బిర్యానీ పెట్టే తల్లి కాదు, టయానికి వండి పెట్టే తల్లి కాదు. అసలు పిల్లలను ప్రేమిస్తుంది అనే తల్లి యొక్క నిజమైన రుజువు ఏంటంటే, ఆ తల్లి రేయి మొట్టమొదటి జామును లేచి ఎవరి కోసం మొరపెడుతుంది. వాళ్ళే ప్రయోజకులు అవుతారు, వాళ్ళే అభివృద్ధి అవుతారు, వాళ్ళే దేవుని యొక్క నిజమైన స్థానంలో నిలబడతారు. హల్లెలూయా. పిల్లలు అమాయకులు, వాళ్ళు 12-15 సంవత్సరాల దాకా బాగానే ఉంటారు. ఆ తర్వాత చూపిస్తారు అసలు రంగు. ఆ అసలు రంగు బయట పెట్టేది ఎవరంటే, దెయ్యము బయట పెట్టే కాలం వస్తుంది. కానీ ఆ దెయ్యం యొక్క రంగును శుభ్రంగా కడిగేసి నువ్వు దేవుని రంగు పుయ్యాలంటే అక్కడ మోకాల మీద తల్లి ప్రార్థించాలి, రేయి మొట్టమొదటి జామును లేచి. హల్లెలూయా. కానీ రోజు 7 అవుతేనే కానీ మంచాల నుంచి లేచే తల్లులు ఉన్నారు, 7 అవుతేనే కానీ మంచాల నుంచి లెగరెళ్ళం. వీళ్ళకి సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఆనందాలు కావాలి, భర్త సమయానికి అన్ని సమకూర్చేయాలి, అన్ని రెడీ చేసి పెట్టేయాలి. కానీ వీళ్ళు మాత్రం ప్రార్థించరు, పిల్లల కోసం పాటుపడరు, పిల్లల కోసం జీవించరు, పిల్లల కోసం ఏ మాత్రం శ్రద్ధ తీసుకోరు. ఏమన్నా ఏడిస్తే సెల్ ఫోన్ ఒకటి చేతిలో పెట్టేసి వెళ్ళి పక్కకి ఆడుకోరా, పక్కెళ్ళి జీవించరా, నీ ఇష్టం, అక్కడ ఇటు వెళ్ళిపో. గట్టిగా ఎడితే ఏదో చాక్లెట్ ఎట్టుగా ఇంకా మూసేస్తారంతే, పందారు చేతిలో పెడితే మూసేస్తారంతే, లేకపోతే ఏదో బిర్యానీ చేసి పెడితే మూసేస్తారంతే. అంతే తప్ప వీళ్ళు చేయాల్సిన బాధ్యత మాత్రం చేయరు. ఏమనంటే కోపం, బాధ, 2-3 రోజులు అన్నం తినరు, వాళ్ళకి వండి పెట్టరు, మంచం ఉడిచిపెట్టరు. వాస్తవమండి, ఇది ఒక కుటుంబంలో ప్రతి ఇంట్లో జరిగే భోగోతం ఇదే. హల్లెలూయా. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ప్రతి ఇంట్లోనే జరుగుతుంది. ఏ దెయ్యంలో, ఏ యొక్క కుటుంబంలో దెయ్యం యొక్క అభిషేకం ఉందో ఆ ప్రతి ఇంట్లోనూ కూడా ఇది జరుగుతుంది. వారి కుటుంబంలోకి ఆహ్వానించరు, వారి భర్త కూడా దేవుణ్ణి ఆహ్వానించడు, వారి భర్త కూడా వాక్యాన్ని బట్టి బతకడు, వారి భర్త కూడా దేవుని బట్టి జీవించడు, అతని బతుకు పట్ల అతనికే శ్రద్ధ ఉండదు, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా జీవిస్తాడు. అందుకే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది.
కుటుంబ యజమాని సరిగా లేకపోతే కుటుంబం నాశనం అయిపోద్ది. కుటుంబం నడవాలంటే కుటుంబ యజమానే మెయిన్ క్యారెక్టర్. అతను సరిగ్గా లేకపోతే కుటుంబం నాశనం అయిపోవడం కారణం మొట్టమొదటి పునాది వేసింది అతనే. హల్లెలూయా. ఒక స్త్రీ సక్రమమైన నడవలేకపోతుందంటే, ఒక స్త్రీ సరైన జీవితం జీవించలేకపోతుందంటే దానికి కారణం భర్తే. ఆ భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆలోచనలు, భర్త యొక్క జీవితం, ఆ భర్త యొక్క తీసుకునే ఆలోచనలు, వాటిని బట్టి ఇంట్లో భార్య చెడిపోద్ది, కుటుంబం చెడిపోద్ది, నాశనం అయిపోద్ది. హల్లెలూయా. అవి నాశనం అయిపోతున్నా పర్లేదు, దిక్కుమాలిన జీవితాలు అయిపోతున్నా సర్లేదు, పెంట మీద పురుగుల్లో జీవిస్తున్నా పర్లేదు, మేము మట్టుకు మా జీవితాన్ని మేమే జీవిస్తాం, మేము మూర్ఖులట్టుగా నడుస్తాం, మా బతుకులు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా ఈరోజు ప్రజలు ఉన్నారు. చెప్పినా వినరు. ఎందుకంటే హక్కుల కాలం. ఎవరు హక్కు ఉల్లంఘించినా కేసెట్టేస్తారు వెళ్ళి. ఎవరు హక్కు పాడు చేసినా ప్రాబ్లం మనకే. హల్లెలూయా. ఇలాగ ఉండకూడదు నాయన, ఇలా ఉండని చెప్తే ప్రాబ్లం తీసుకెళ్ళి జైలు వేసేస్తారు, 10 మంది చేత తిట్టిచ్చేస్తారు. అవసరమైతే నా ఇష్టం వచ్చిన బతుకుతానండి ఎడగడానికి ఎత్తన ఇవ్వడానికి 10 మంది చేత అవసరమైతే సిగ్గుపరిపిచ్చేస్తారు అవసరమైతే. అంతే తప్ప వీళ్ళు సిగ్గు తెచ్చుకోరు, వీళ్ళు సరి చేసుకోరు, వీళ్ళు జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడరు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే నా కోసం కదా ఏడ్చేది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. హల్లెలూయా. గుళ్ళోకి వచ్చి అందరి కోసం ఏడుతారు కానీ ఎప్పుడు నీ కుటుంబం కోసం ఏడ్చావు, ఎప్పుడు నీ కుటుంబం కోసం పశ్చాత్తాపడ్డావు, ఎప్పుడు నీ కుటుంబం కోసం ఎప్పుడు పశ్చాత్తాపడి ఎప్పుడు కన్నీరు ఖర్చు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసావు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావు కన్నీరు కార్చి బలిపీఠం దగ్గర నా కుటుంబాన్ని విడిపించు ప్రభువా, నా కుటుంబాన్ని నీ దగ్గర నడిపించు ప్రభువా, నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా, నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, దయచేసి నా కుటుంబాన్ని నీ వాక్య ప్రకారంగా కట్టు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆయన కోసం ఏడుస్తారు తప్ప మీకోసం ఎప్పుడు ఏడుస్తారు? ఆయన చెప్పిందని మీరు చేస్తుందేంటి? హల్లెలూయా. దేవుడు చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఆయన ఏడమని చెప్పింది ఆయన కోసం కాదు, ఫస్ట్ మన కోసం ఏడవాలి. ప్రవక్తలందరూ కూడా అందుకే ప్రవచించారు, ఆయన వస్తున్నాడు, ఆయన కృప నీ ఎద్దుకు వస్తుంది, ఆ కృప నీకు ఇచ్చాడు ఆయన, ఆ కృపను దుర్వినియోగపరచుకోవద్దు, ఆ కృపను వినియోగించుకోవాలి, ఆ కృపను నువ్వు బాగు చేసుకోవాలి, ఆ కృప పట్ల నువ్వు పశ్చాత్తాపం కలిగి చక్కగా విధేయతతో కృపను వేడుకొని ఆ కృపను లోనకు తీసుకోవాలి. ఆ కృప కావాలంటే నిన్ను నీవు ఫస్ట్ సరి చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని ఒక మహిమ కలుగును గాక. వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమునకు ఎట్టి కాలమునకు సూచించి వచ్చునో దానిని విచారించి పరిశోధించుడి. ఎవరు పరిశోధిస్తున్నారు ఈరోజు? ఏ కాలముకి ఆ పరిచర్య దిగొస్తుందో, ఏ కాలానికి దేవుడు ఏ వాక్యాన్ని పంపిస్తున్నాడో, ఏ కాలానికి దేవుడు ఏ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడో, దేవుడు మన కాలంలో దేవుడు ఏ వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు, ఏ వాగ్దాన్ని నెరవేరుస్తున్నాడో, అసలు మన కాలం యొక్క వాక్యం ఏమిటో ఎవరు పరిశోధిస్తారు? హల్లెలూయా. అందరూ ఏదో వెళ్తున్నారు గుడ్డెద్ది చెలిపట్టు, మనం కూడా వెనకాల వెళ్ళిపోయి గుదిలాడిపోదాం అనుకుంటే కాదు, బట్టి అది కాదండి. హల్లెలూయా. దేవుని ఒక మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? దేవుడు చెప్పే మాట మీ హృదయాల్లో నాటనివ్వండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు మీ హృదయాల్లో నాటనివ్వండి. దేవుడు వేస్తున్న విత్తనాలు మీ హృదయాల్లో పడనివ్వండి. హల్లెలూయా. ఎప్పుడైతే అవి పడతాయి అప్పుడే మొలకెత్తుతాయి. ఆ పడకపోతే మొలకొత్తవు. అది రాతి నేలలో పడితే పిచ్చుకలు వచ్చి ఎత్తుకుపోతాయి. ఆ ముళ్ళకంచెల్లో పడితే అవన్నీ కూడా ఎదిగినా సరే పనిచేసే కాలం వస్తుంది. శ్రమలో కష్టాలు బాధలు వచ్చినప్పటికి వాక్యం పనిచేయదు. నువ్వెంతసేపు చింతతో ఉండి బాధతో ఉండి నాకు అది జరగట్లేదు, నాకు ఇది జరగట్లేదు, నాకు అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని ఎంతసేపు ఆ విధంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటే వాక్యం మొలిచినా ముళ్ళేం చేత అనిచేస్తాయి. హల్లెలూయా. నువ్వు ఫ్రీ అవ్వాలి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి, నీ ప్రతి తలంపు విడిచిపెట్టాలి, ప్రతి బాధ ఆవేదన చింత యావత్ అంతా కూడా ఆయన మీద వేసి సన్నిధిలో ఫ్రీ అయిపోవాలి.
ఆమేన్, హల్లెలూయా. నీ బాధలన్నీ తీసుకొచ్చి ఇక్కడే పడేయడం కాదు, నీ బాధలన్నీ గుమ్మం బయట ఊడ్చిపెట్టేది, ప్రభు సన్నిధిలోకి ఆనందంగా అడుగు పెట్టాలి. హల్లెలూయా. నీ బాధ అంతా ఆయనకు అప్పగించేసి, ప్రభువా నాకేమున్నా లేకపోయినా నేను నీ యందు సంతోషిస్తాను ప్రభువా, నేను నీ యందు ఆనందిస్తాను ప్రభువా అని ధైర్యంగా మాట చెప్పి గుమ్మలోకి ఆ దేవుని యొక్క ద్వారంలోకి అడుగుపెట్టు, అప్పుడు దేవుడిని దర్శిస్తాడు. హల్లెలూయా. సమస్త బాధ చింత అంతా అన్ని లోపల ఇట్టుకుని అన్ని బాధ అంతా పెట్టుకుని బిందె అంత నిండిపోయి ఉంటే నేను ఎన్ని నీళ్ళు పోసినా పక్క నుంచి వెళ్ళిపోతాయి తప్ప అవు మాత్రం లోనికి మాత్రం వెళ్ళవు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మీరు ఆలోచించండి, మీ హృదయాలలో దేవుని వాక్యము నాటనివ్వండి. దయచేసి లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కార్యాలు, మీకు ఇష్టమైన కోరికలు, తలంపులు, ఉద్దేశాలు దయచేసి సన్నిధిలోకి వచ్చినప్పుడు పక్కన పెట్టండి. అవి పెట్టినప్పుడు మాత్రమే మీ హృదయాల్లో వాక్యం వెళ్తుంది. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు, దేవుడు మీ హృదయాల్లోకి వస్తాడండి. హల్లెలూయా. మీ ఇష్టాలు కోరికలు మీకు ఇష్టమైనట్టు ఉంటాయి. ఒకరికి చెర్రీ ఇష్టం, ఒకరికి మాంసం ఇష్టం, ఒకరికి ఫ్రూట్ ఇష్టం, ఒకరికి రకరకాల ఇష్టాలు ఉంటాయి, అనేకమైన ఇష్టాలు ఉంటాయి. కానీ ఆ ఇష్టాలన్నీ కూడా దేవుడు తీర్చే కాలం దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. హల్లెలూయా. మీ ఇష్టాలు కోరికలు అక్రమంగా ఉంటే దేవుడు తీర్చడు, కానీ అక్రమంగా ఉన్న వాళ్ళని పక్కకి గెట్టేస్తాడు దేవుడు. అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు అవతల పండు అంటాడు. ఆయనకి అక్రమం చేయవాళ్ళతో ఆయనకు పని లేదు, అసలు వాళ్ళ దగ్గరికి రానే రాడు, వాళ్ళతో మాట్లాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నీవు వాక్య ప్రకారంగా ఉండాలని కోరుకుని దేవుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క కాలాన్ని వివేచిస్తావో, పరిశోధిస్తావో, వాక్యాన్ని పరిశోధిస్తావో, అప్పుడు ఆ పరిశోధన ఏం చేస్తుందంటే నిన్ను వాక్యం లోతుల్లోకి నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు పరిశోధన చెయ్యాలి. వాక్యం ఏంటి, దేవుడు ఏ ప్రవచించాడు, ఈ కాలానికి ఏమి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నాను, ఆ వాగ్దానం నాలో నెరవేరబడాలి, ఆ వాగ్దానం దేవుడు నాలో నెరవేర్చాలి అని చెప్పి ఆశతో నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. గుడ్డెద్ది చేలో పడినట్లుగా మనం బట్టి ఉండకూడదు. గుడ్డోడు ఇంకో గుడ్డోడు త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారంట, గుంటలో పడతారు, పాతాళమనే గుంట. ఒక గుడ్డోడు, గుడ్డి పాస్టరు గుడ్డి జనాంగానికి ఆ గుడ్డి వాక్యాలు నేర్పిస్తే ఆ సంఘం మొత్తం వెళ్ళి పాతాళంలో పడుతుంది. కానీ ఇక్కడ గుడ్డి పాస్టర్ లేడు, ఇక్కడ గుడ్డి జనాంగం కూడా లేరు. హల్లెలూయా. ప్రసంగి అన్నాడు, కన్నులు తెరిచిన వానికి దేవొత్తి అన్నాడు. ఎవరికండి? కన్నులు తెరిచిన వాడికి దేవొత్తి అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఎవరికి వస్తుందంటే కన్నులు తెరవబడిన వాడికి. ఈ వర్తమానం నీకు ఏం చేస్తుంది, కన్నులు తెరుస్తుంది, అంధకారాన్ని తెరిచేస్తుంది, చీకటి అగాధ సాయం చింపేస్తుంది. హల్లెలూయా. నీ మనోనేత్రాలు వెలిగిస్తుంది. అప్పుడు తెరవబడిన కళ్ళుతో నువ్వు వాక్యాన్ని చూసి, ప్రవచనాన్ని చూసి, వాగ్దానాన్ని చూసి అప్పుడు నువ్వు సంతోషముతో ఎగిరి గంతులేస్తావు, నా ప్రభు నా ఎద్దకు వస్తున్నాడని. హల్లెలూయా. ఏమండి, ఒక సహజంగా, ఒక సామాన్యంగా ఒక చిన్న ఎమ్మెల్యే, ఒక గ్రామం, ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వస్తున్నాడంటే నీకు ఎలా ఉంటుంది? చాలా సందడి చేసేసి, పండగ చేసేసి, వంటకాలు చేసేసి, అయ్యో చేసేసి రెడీ చేసేస్తారు కదా. ఒక ఆఫ్టర్లో ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వస్తుంటే నీకు అంత ఆరాటపడుతున్నావే. దానిపైన ముఖ్యమంత్రి వస్తే, దానిపైన ప్రధానమంత్రి వస్తే, దానిపైన సుప్రీంకోర్టు రాష్ట్రపతి వస్తే, దానిపైన ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ వస్తే, ఆ ఐక్యరాజ్య సమితి పైన ఉండే సుప్రీంకోర్టు, ఆ ఆత్మ సంబంధమైన సుప్రీం ప్రభు అని యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, హల్లెలూయా. భౌతికంగా అందరికీ వెనకాల కార్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, గన్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఎంతో అడవిడి ఉంటుంది. హల్లెలూయా. అవన్నీ కంటికి కనపడతాయి. మరి పరలోకపు రాజుతే, అతని వెనకాల ఎంత సైన్యం ఉంటుంది మీకు తెలుసా? పరలోకపు రాజుతే ఆయన చుట్టూ 4 జీవులు ఉంటాయి. ఆ జీవుల వెనకాల 24 మంది పెద్దలు ఉంటారు, 12 మంది అపోస్తులు, 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు, 24 మంది పలిసి ఉంటారు అక్కడ చుడుదరగానే. ఆ తర్వాత శరాపులు ఉంటాయి, ఆ తర్వాత కెరూబులు ఉంటాయి,
ఆ తర్వాత దూతలు ఉంటాయి. ఆహా, ఈ పరలోక సైన్యం అంటే ఈ భూ ప్రపంచమే, ఈ భూమి సరిపోదు ఆ సైన్యం వస్తేనే. అంత సైన్యం ఉంది. అంత సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా సామాన్యంగా రక్తం పట్టుకుని, కల్వరి రక్తం పట్టుకుని, ఒక పేద వ్యక్తిలాగా, ఒక నిరుపేదలాగా, ఒక చిన్న బాలుల్లాగా నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుంటే ఎందుకు అంత చులకన? అంత సర్వాధిపతి అయిన సైన్యములకు అధిపతి యెహోవా నీ దగ్గరికి నా దగ్గరికి ఒక చిన్న బాలుల్లాగా వాక్యం తీసుకుని వస్తూ ఉంటే ఎందుకు ప్రజలకు చులకన? లెక్కలేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే, తాగుడు తాగుతాడు, తినేవాడు తింటాడు, చిందులేసేవాడు చిందులేస్తాడు, ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, పాపం చేసినవాడు పాపం చేస్తాడు, పరుగులెట్టేవాడు పరుగులెడతాడు, తిన్నవాడు తింటాడు, తాగుడు తాగుతాడు. ఎవడిష్టం ఆడిది. ఆయన వచ్చి ఎవడైనా నన్ను చూస్తాడేమో అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి అటు ఈ చూస్తున్నాడు, ఆడు శుభ్రంగా తాగుతున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఆడు శుభ్రంగా తింటున్నాడు, అందరినీ చూసుకుంటూ పోతున్నాడు. ఎవడు పట్టించుకోవట్లేదే, ఎవడు పట్టించుకోవట్లేదు. నోహు దినాల్లో ఉన్నట్లుగా మనిషి కుమారుడు ఇక్కడ రాకడ కూడా ఉండదని చెప్పాడు దేవుడు. నోవహు భుజం మీద టవల్ వేసుకుని, పంచోటి కట్టుకుని, సట్టం ఒంటి మీద సట్టలేదు, గడ్డం వేసుకున్నాడు. ఆ చిన్న కర్ర పెట్టుకుని వాళ్ళకు రండి అని క్రీస్తుని లోపల ధరించి ఆ ప్రవక్త ప్రపంచమంతా తిరుగుతున్నాడు. గడ్డం ఎంత ఉంది, పంచి ఉంది, భుజం మీద టవల్ ఉంది, కానీ లోపల క్రీస్తున్నాడు. సైన్యములు కదా యెహోవా అన్నాడు. హల్లెలూయా. పైకి మాత్రం ఒక సామాన్య మనిషి వలె భుజం మీద టవల్ వేసుకుని ఒంగుతా ఒక్కొక్కరిని పిలవడానికి వెళ్తున్నాడు. వాళ్ళకు రండయ్యా, గూట్లకు రండయ్యా, ఆ రెక్కల కిందకి రండయ్యా, మీరు కాపాడబడండి అయ్యా మీ జీవితాలు అని చెప్పేసి ఆ యొక్క నోవహు ప్రయాసపడి వెళ్తుంటే ఒక్కడు పట్టించుకోడే. తినేవాడు తింటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు, అబ్బాయిని తీసుకెళ్ళిపోతుంది ఈమె. పెళ్లి చేసుకునే 2-3 సెటప్లు. హల్లెలూయా. భర్త ఎక్కడో పని చేసుకుంటూ పోతాడు, భార్య ఇక్కడ చిందులు అన్నీ, ఇంకొకరిని ఎవరినో చూసుకోవడం, రకరకాలుగా యాసలు వేయడం. భార్య ఇంట్లో పెట్టి భర్త ఎక్కడికి వెళ్తాడు, వాడు ఎవరినో చూసుకోవడం, రకరకాల చిందులు వేయడం, అక్రమ సంబంధాలు, తాగడం, తినడం, తిరగడం, అన్ని ఎంజాయ్. జీవితం అంటేనే ఎంజాయ్. ఏం చెయ్యాలో చేసేయాలంతే, ఏం తాగాలంతే, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయాలి. ఎవరు మోసపోయినా, ఎవరు నాశనం అయిపోయినా, ఎవరు పతనం అయిపోయినా మనకు అనవసరం, మన ఎంజాయ్ మంది. అలా ఉన్నారు నోహు దినాల్లో. మరి మనిషి కుమారుడు దినాల్లో, నోహు దినాల్లో అలా ఉంటే మరి మనిషి కుమారుడు దినాలు అలా ఉండరా? ఇప్పుడు చూడండి, ప్రపంచం చూడండి, ప్రజలను చూడండి. కళ్ళు తెరిచిన వాడికి దేవోక్తి ఏంటంటే, కళ్ళు తెరవబడిన వాడికి ఇవన్నీ కనబడతాయి. హల్లెలూయా. దేవుడు ఎవరికైతే కళ్ళు తెరిచిన అవన్నీ చూస్తారు. అయిపోయి ఎంత పాపం. ఫోన్ వస్తుంది అక్కడ బయట. ఓకే. ఎంత పాపం కనబడుతుంది, ఎంత వ్యభిచారం, ఎంత అక్రమ సంబంధాలు. ఎవరైనా వాక్యానికి స్థానం ఇస్తారంటే, ఎవరికైనా వీళ్ళు వాక్యం చెప్తుంటే మాకు ఖాళీ లేదండి. మరి ఏం చేస్తున్నావయ్యా? ఫుల్ బిజీ బట్ నాట్ వర్క్. మనుషులు అంతా బిజీ, కానీ ఏ మాత్రం కూడా లోపల ఆత్మ సంబంధమైన విశ్వాసం లేదు. నా ప్రియమైన సహోదరుల, నేను చాలా భారంతో మాట్లాడుతున్నాను. ఇవి ప్రజల యొక్క హృదయాల్లో భయంకరంగా బండల్లా మారిపోయిన పరిస్థితులు ఇవి. వాక్యానికి చోట్లేదండి ఈరోజు, దేవుడికి చోట్లేదండి. దెయ్యానికి ఇచ్చిన ఇంపార్టెన్స్, డబ్బుకి ఇచ్చిన ఇంపార్టెన్స్, మనిషికి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆ యొక్క ప్రేమికుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్, ప్రేమికురాలికి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆ యొక్క భయంకరమైన పరిస్థితులకు ఇచ్చిన ఇంపార్టెన్స్,
ఈరోజు దేవుని వాక్యం లేదండి. దేవుని వాక్యం లేదండి. మతపరమైన బతికిస్తే ఇంపార్టెన్స్. ఈరోజు దేవుని వాక్యం లేదండి. అందుకే ఈరోజు ప్రార్థించలేకపోతున్నారు. ఒక గంట సేపు కూర్చుని వాక్యం వినలేకపోతూ ఉన్నారు. దేవుడికి త్యాగము చేయలేకపోతూ ఉన్నారు. వారి జీవితాల్లో విశ్వాసపూరితమైన త్యాగం లేకపోతూ ఉంది. ఎందుకు అలాగ అయిపోతున్నాయంటే మనుషులు బతుకులు బాధపడుతున్నాడు ఆయన. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు నిన్ను చూసి నేను కోడి తన రెక్కల కింద నిన్ను భద్రపరిచినట్లు నేను భద్రపరచాలనుకున్నాను, కానీ కృపను నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావు. కృపను నువ్వు పాడు చేసుకుంటున్నావు. నా కృపను పొందుకోవాలని ప్రవక్తలు ఎలా ప్రవచించారు? నా కృపను పొందుకోవాలని విశ్వాసులు ఎలా ప్రవచించారు? నా కృపను పొందుకోవాలని పరిశుద్ధులు ఎలా ఎదురు చూశారు? నా కృపను పొందుకోవాలని ప్రవక్తలు అందరూ బైబిల్లో ఎంతగా వాళ్ళు ఎదురు చూశారు. కానీ ఈరోజు నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావు. ఈరోజు నువ్వు దాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎంత అరిచి చెప్పిన దాన్ని ఎంత కనీసం లెక్క కూడా చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. అసలు దాన్ని హృదయంలో తీసుకోలేకపోతున్నావు నువ్వు. ఓ యెరూషలేమా యెరూషలేమా నేడుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ప్రవక్త వచ్చి కూడా అలాగే బాధపడ్డాడండి. ఓ సంగమా సంగమా, ఓ లౌదికే సంఘకాలమా, ఓ సంగమా, ఎన్నోసార్లు ప్రభువు నిన్ను ఎదుర్కోవాలని, ఎన్నోసార్లు కృప నీకు చూపించాలని ఒక కృప కలిగిన మహోన్నతమైన వ్యక్తి గొప్ప విగ్గు ధరించుకొని బలిష్ఠుడైన దూతగా నీ ఎద్దుకు వచ్చి నిన్ను ప్రాధేయపడుతున్నాడు సంగమా. ద్వారం తడుతున్నాడు సంగమా. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తాడేమోనని చెప్పి తలుపు కొడుతూ సంగమా క్రీస్తు ద్వారం కొడుతున్నాడు సంగమా. సంగమా క్రీస్తు ద్వారం కొడుతున్నాడు సంగమా. దయచేసి నీ హృదయాన్ని తెరువు, దయచేసి నీ హృదయాన్ని తెరువు, దయచేసి నీ హృదయాన్ని తెరువు అని చెప్పి ఈ కాలం యొక్క 7వ దూత వచ్చి టంగ్ 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 అని తలుపు కొడతా ఉంటే లోపల గట్టిగా గెడపెట్టేసి తలుపు కొట్టకు, మాకు ఖాళీ లేదు, మాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, ఎంజాయ్ చాలా ఉంది, పాపం చేయడానికి చాలా ఆశపడుతున్న శరీరం, చాలా ఎంజాయ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ఎంజాయ్మెంట్ పాడు చేయకు, నా ఆనందాన్ని డిస్టర్బ్ చేయకు, నన్ను అసలు డిస్టర్బ్ చేయకు, నేను చేయవలసిన ఎంజాయ్ చాలా ఉంది, నేను పొందవలసిన తృప్తి చాలా ఉంది, నువ్వు డిస్టర్బ్ చేయకు అని నో డిస్టర్బెన్స్ అని బోర్డు పెట్టేశారట. హల్లెలూయా. మీరు చదవండి, లవోదిక సంఘకాలం అని బుక్ ఇస్తాను మీకు, చదవండి. ఆ లవోదిక సంఘకాలం అనే బుక్లో ప్రవక్త బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? క్రీస్తుని వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలని. ఈరోజు మహోన్నతమైన దేవుడు, ఆ పరిశుద్ధమైన విగ్గు పెట్టుకొని మహోన్నతమైన దేవుడు, ఆ అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకొని దీప స్తంభాల మధ్యలో సంచరిస్తూ ప్రభు అయిన యెహోవా ఆ మహిమోన్నతమైన ప్రభావం పట్టుకొని నీ దగ్గరికి నా దగ్గరికి కృపను పట్టుకొని వస్తే ఈరోజు కృప చులకనైపోయింది, కృప చేతకానితనం అయిపోయింది, కృప చేతకానితనంలో ఉందైపోయింది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది కృప. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా మంది అంటారు కదా చేతగానోడు వింటున్నావు అని. అలాగే అయిపోడు యేసుక్రీస్తు. ఏం చేయలేడు, ఏం చేస్తావు? ప్రేమిస్తున్నాడు అవని. ఏం చేయలేడు, ఏం చేస్తావు? అని ప్రేమిస్తున్నాడు అతను. ఆ ప్రేమ ముందు ఏం చేయలేకపోతున్నాడు. నువ్వెంత కఠినాత్ములుగా మాలిపోయినా, ఎంత భయంకరం నిందలేస్తున్నా, ఎంత భయంకరంగా నువ్వు పాడు చేయాలని, పతనం చేయాలని ఆశ కలిగి ఉన్నా, నువ్వెంతగా కొంగదీయాలని ప్రయత్నిస్తున్నా, నువ్వెంతగా వాక్యానికి దూరం అయిపోతున్నా, నిన్ను ఏం చేయలేకపోతున్నాడు అంటే కారణం నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆ ప్రేమ ముందు అదంతా కూడా చిన్నగానే కనబడుతుంది.
నీ అసహనం, నీ భేదం, నీ కోపం, నీ పాపం, నీ వ్యతిరేకత, నీ చాడీలు, నీ బుద్ధిహీనత, నీ అంతా కూడా దేవునికి అదంతా కూడా చిన్నగానే కనపడుతుంది. ఏమీ లేదు, నేను క్షమిస్తున్నాను. నా కుమార్తె ఇవాళ కాదు రేపు తెలుసుకుంటాడు, నా కుమారుడు ఇవాళ కాదు రేపు తెలుసుకుంటాడు, ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు, ఖచ్చితంగా నా జీవాన్ని పొందుకుంటాడు, ఖచ్చితంగా నన్ను ఆహ్వానిస్తాడు, నేను ఆయన హృదయంలోకి వెళ్తాను, నన్ను ఆయన పొందుకుంటాడు, నాకు ద్వారం తెరుస్తాడు, నేను అతనితో భోజనం చేస్తాను, నేను ఆయనలో ఉంటాను, నేను ఆయనలో నివాసం చేస్తాను, నా పరలోకం కొరకు ఆయన సిద్ధపరుస్తాను, నా యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోకి ఆయన తీసుకెళ్తాను అని చెప్పి దినమెల్లా 2 చేతులు చాపుకొని ఆయన ఎంత ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ప్రజలకి చలనం లేదండి, ఆశ లేదు, కోరిక లేదు, తపన లేదు, తీవ్రమైన దాహం లేదు, క్రీస్తును పొందుకోవాలనే తపన లేదు. ఈరోజు సన్నగిల్లిపోయారు. సన్నగిల్లిపోవడం గల కారణం భూమి మీద ఉన్న 20 కోట్ల దెయ్యాలు. పాతాళం తెరవబడిందండి, భూమి మీదకి 20 కోట్ల దెయ్యాలు వచ్చేసినాయి. నేను పశ్చాత్తాపడకుండా చేస్తూ ఉన్నాయి, నిన్ను భయంకరంగా క్రూరమైన వ్యక్తిగా మారుస్తున్నాయి, పాపం కోసం పరిగెట్టే పాదాల పట్టు రకాలుగా మారుస్తున్నాయి, చెడు తలంపులు ఆలోచించినట్లుగా చేస్తున్నాయి, చెడు ఆలోచనలు ఆలోచించినట్లుగా చేస్తూ ఉన్నాయి, కుయ్యి ఎత్తుతో బ్రతికేటట్లుగా చేస్తూ ఉన్నాయి, ఆ చాడీలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు పలికేటట్లుగా చేస్తూ ఉన్నాయి, అవిశ్వాసం నీ ఉంది హృదయం నిండా బలపడేటట్లుగా అవన్నీ చేస్తూ ఉన్నాయి, విశ్వాసం లేకుండా చేస్తూ ఉన్నాయి, ప్రార్థన చేయనివ్వకుండా, బైబిల్తో సహవాసం చేయకుండా, దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా, నీకెంతసేపు పాపం ముంగడు పెట్టి అన్ని రకాల మిర్చి మసాలా అంతా నీకు తగిలించి అన్ని రకాలుగా నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ నీకు ఆశయం ఇచ్చి, సంతోషం ఇచ్చి, ఆనందం ఇచ్చి, టెంపరీ సంతోషం ఇచ్చి, అన్ని రకాలుగా నిన్ను మెప్పింపచేసి నిన్ను కృంగదీసి పాతాళంను తీసుకెళ్ళడానికి నీ చుట్టూ 20 కోట్ల దెయ్యాలున్నాయి. ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ హృదయంలో ఒక ప్రశ్న వేసుకో. నువ్వెంతవరకు కృపను నీవు ఉపయోగించుకుంటున్నావు, లేకపోతే ఎంతవరకు నీ దేవుడు ఇచ్చిన కృపను దుర్వినియోగపరుచుకుంటున్నావు? ఇక్కడ కొన్ని విషయాలు నేను చదివి నేను ముగించాలనుకుంటున్నాను, కొంచెం చూడండి. 1వ పేతురు పత్రిక 10వ వచనం చదువుతా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించండి, ఆ వాక్యాన్ని పరిశీలించండి. పేతురు గారు చెప్తున్న మాటలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది చదివి నేను ముగిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. పేతురు ఎంత ఆవేదనతో బాధతో ఈ మాటలను మాట్లాడుతున్నాడు చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవశించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమల గూర్చియు వాటి తరువాత కలగబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమునో ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించుడి. అంటే పరిశుద్ధాత్మ ఏ కాలంలో ఏ విధంగా కదులుతుందో పరిశోధించమంటున్నాడు. ప్రతి కాలంలో కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. అది ఏ కాలంలో ఏ విధంగా పరిశుద్ధాత్మ కదులుతున్నదో పరిశీలించండి, పరిశోధించండి అంటున్నాడు. హల్లెలూయా. తరువాత చూడండి, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేశారు. పాత నిబంధన పరిశుద్ధులు అవునప్పటికీ, అపోస్తులైనప్పటికీ, వాళ్ళు పరిశుద్ధులందరూ కూడా పరిచర్య దేనికోసం చేశారంటే అది వారి కోసం చేసుకోలేదు పరిచర్య, కానీ ఈరోజు కూర్చుని వింటున్న నీ కోసం నా కోసం వాళ్ళు పరిచర్య చేశారు. హల్లెలూయా. ఈరోజు నేను చేసే ఈ పరిచర్య నా కోసం కాదు, నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, నేను ఎప్పుడో నా ప్రభు దగ్గర నిర్ణయం తీసేసుకున్నాను, ప్రభు నేను చచ్చిన బ్రతుకున్నా నీ కోసమే అని చెప్పాను. హల్లెలూయా. నేను హతసాక్షినైనా నీ కోసమే, నేను బ్రతికిన నీ కోసమే, నేను బ్రతికిన నీ కోసం బతుకుతాను, చచ్చినా సరే నీ కోసమే బ్రతుకుతాను. హల్లెలూయా. మీరు విన్నా వినకపోయినా చాలా మంది నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు, చాలా మంది వింటున్నారు, చాలా మంది వార్నింగ్లు ఇస్తున్నారు, చాలా మంది పొగుడుతున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు, చాలా మంది చక్కగా లైక్ చేస్తున్నారు. హల్లెలూయా.
నేను ఎప్పుడుతో ఇలాగే ఆగిపోను. దేవుడు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా తీసుకెళ్తాడో ఖచ్చితంగా ఆయన దారిలో ఆయన తీసుకెళ్ళిపోతాడు. నేను ఆయన దారిలో వెళ్తున్నాను. మనుషుల దారి నేను నడవను కానీ, ఎవరేమన్నా పట్టించుకోను కానీ, ఆయన దారినే వెళ్తాను నేను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కొలను గాక. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేను చేసే ఈ పరిచర్య నా కోసం కాదు. వాళ్ళు చేసే పరిచర్య వాళ్ళ కోసం చేసుకోలేదు. క్రీస్తు కూడా 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ఆయన కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఆడమన్నాడు ఆయన. దేవుడు నాకు మహిమ కొలను గాక. ఏదో మంచి మాటలు చెప్తే, ఏదో స్టడీ చేసి 4 ముక్కలు నేర్చుకుని చక్కగా మీకు అవి వినుసొంపైన మాటలు మీ హృదయాలు గాయపరచబడకుండా, బాధపడకుండా, నొప్పింప చేయకుండా పలికే మాటలు నేను పలకను. హల్లెలూయా. నేర్పిడి మాటల్ని మాట్లాడట్లేదు ఇక్కడ. దేవుడు నాకు ఏది ఇస్తున్నాడు అదే మాట్లాడుతున్నాను. వినను వినకపోయినను, హృదయంలో తీసుకున్నా తీసుకోకపోయినా, దేవుడు ఇచ్చింది దేవుడు పలకమంటున్నాడు, పలికేస్తున్నాను అంతే. హల్లెలూయా. తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా. ఈ యొక్క చర్చిలో ఏం జరుగుతుందో దేవదూతలు తొంగి చూస్తున్నాయి. మన వేణుగారు ఎంత శ్రద్ధగా వింటున్నారో. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. రాజశేఖర్ గారు ఎంత శ్రద్ధగా వింటున్నారో. ఎవరైతే ఈ చెవితో విని చెవితో వదిలేస్తున్నారో, ఎవరు వింటున్నారా? హల్లెలూయా. దేవదూతలు ఇక్కడే ఉండి ఆ తొలి పక్క తొంగు చూస్తున్నాయి. హల్లెలూయా. సతీష్ గారు ఎలాగ ఆమె చెప్తున్నారు, అన్నీ చూస్తున్నాయి. చూడలేదన్నారా? అన్నీ చూస్తున్నాయి. ఎవరు నిద్రపోతున్నారో, ఎవరెలాగా ఎప్పుడైపోద్దని చూస్తున్నారు, అన్నీ చూస్తున్నాయి. నీ ఆలోచన సహితం కూడా రాసేస్తూ ఉంటాయి. హల్లెలూయా. నీకు ఆలోచన పుట్టకముందు అవి తెలిసేట్లకి చక్కగా నీ ఆలోచన అలా రావడంతోనే రాసేస్తే పలానోడు పలానా ఇలాగ ఆలోచిస్తున్నాడు, పలానోడు పలానా ఈ విధంగా చూస్తున్నాడు, పలానా వ్యక్తి ఇలాగ ఆమె చెప్తున్నాడు. హల్లెలూయా. అన్నీ చూస్తున్నాయి. దేవతలు తొంగు చూస్తున్నాయి. పరిచర్య అంతా చూస్తున్నాయి. చేసిన పరిచర్య అంతా చూసేసినాయి. హల్లెలూయా. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరము కలిగి బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని, మనకు నడుము ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. మనకి నడుము ఏంటండి? మనకు నడుము ఉంటుంది, వెన్నెముక దగ్గర నడుము ఉంటుంది శారీరకంగా. కానీ ఆత్మీయమైన నడుము ఏంటంటే మనస్సు. హల్లెలూయా. ఆత్మీయమైన నడుము ఏంటండి? మనస్సు. మీ మనస్సులో స్థిరబుద్ధి కలుగుంటే అప్పుడు మీకు నడుము కట్టుకుంటారనమాట. నడికట్టి అంటారు దాన్ని, నడుకట్టు అంటారు. సిద్ధ మనిషిని జోడు కట్టుకుని అని ఉంటుంది. హల్లెలూయా. నీ నడుము కట్టుకొని అని ఉంటుంది. ఆ నిర్గమకాండం 12వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయంలో గొర్రె పిల్లని ఎలా తినాలంటే నీ నడుము కట్టుకొని సిద్ధ మనిషి అనే జోడు తొడుక్కొని కర్ర చేత పట్టుకొని అని ఉంటుంది. వాస్తవంగా నడుము, ఆత్మ సంబంధమైన నడుము అంటే మనసు అని అర్థం. ఈ మనసు ఎప్పుడైతే నువ్వు స్థిరపరచుకుంటావో, దేని మీద స్థిరత్వం కలిగి ఉంటావో, దేని మీద నీ స్థిరమైన బుద్ధి మనసు నువ్వు వాక్యం మీద పెడతావో, అప్పుడు నీకు యేసుక్రీస్తు అనే ప్రత్యక్షత పొందుకుంటావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రత్యక్షత అని నేను టచ్ చేయను, వచ్చి వారని చెప్తాను అదేంటన్నది. నేను దానికోసమే తీసుకున్నాను సబ్జెక్ట్ అంతానే. అయితే ఇప్పుడు అంతా కూడా మీకు పునాది వేస్తున్నాను. ఇప్పుడు రేపు వారం నేను ఆ ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం పూర్తిగా నేను అడుగు పెట్టబోతా ఉన్నాను. అసలు దేవుడు ఏంటి, యేసుక్రీస్తు ప్రత్యక్షత అంటే ఏంటి,
ఈ కాలంలో అది ఏ విధంగా ప్రత్యక్షపరచబోతా ఉంది, బైబిల్ అంతా ఏం ప్రవచించింది అన్నది ప్రవచనాలతో సహా నేను వచ్చే వారం చెప్పబోతా ఉన్నాను. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో పొందుకోవాలంటే మనకు మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కావాలట. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి, స్థిర మనస్సు. ఈ స్థిరమైన మనస్సు వాక్యం మీద పెట్టి, ప్రవచనాల మీద పెట్టి, వాగ్దానాల మీద పెట్టి, ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా స్థిర బుద్ధి కలిగిన వారమే, బుద్ధి కలిగిన కన్యకలు చక్కగా వాక్యం మీద దృష్టి పెట్టి నూనె పెందుకుంటాయి. హల్లెలూయా. మిగతా వాళ్ళు నిద్ర అవుతారు, లేకపోతే అయ్యేవో కార్యాలు చేస్తూ ఉంటారు. అది మనకు సంబంధం లేదు. దేవుడు నిర్ణయించిన మట్టుకు నిర్ణయించిన ప్రజలు అలా నిద్రపోతారు, నిద్రపోతుల్లాగా నిద్రపోతారు. హల్లెలూయా. యోనాని పిలిచాడు, నిద్రపోయాడు. దేవుని కుమారుడు కనుక దేవుడు లేపాడు. ఓయ్ నిద్రపోతా అన్నాడు. ఒకవేళ నిద్రపోతున్నావు అనుకో, అప్పుడప్పుడు నిద్రపోతా అని పిలుస్తాడు కూడా దేవుడు. నువ్వు ఎన్నికలు ఉంటే, ఎన్నికలు లేవనుకో, దేవుని కుమారుడు కాకపోతే నిద్ర నాకెందుకు అనుకుంటాడు ఆయన. దేవుడు నాకు మహిమ కొలను గాక. వింటున్నారా? దేవుడు నాకు మహిమ కొలను గాక. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏంట యేసుక్రీస్తు ప్రత్యక్షత పొందుకున్నప్పుడు నువ్వేమవుతావు అంటే, ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఇది లేవీ కాండంలో చెప్పాడు దేవుడు, ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు దేవుడు, కీర్తన గ్రంథంలో చెప్పాడు దేవుడు. ఇప్పుడు వాడుతున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు ఆయన పరిశుద్ధుడైనట్లుగా నీవు కూడా పరిశుద్ధుడు అయిపోతున్నావు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నిన్ను పరిశుద్ధుని చేస్తుంది. దేవుడు పరిశుద్ధుడైనట్లుగా నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేసి ఆయన పరిశుద్ధత వల్ల నీ పరిశుద్ధత కూడా కనపడుతుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను పొందుకోవాలంటే, ఆ పరిశుద్ధుడి వలె నువ్వు మారాలంటే, దేవుని వలె నువ్వు మారాలి అంటే నీవు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకోవాలి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నావు అంటే ఖచ్చితంగా దేవుడు అయిపోతావు, పరిశుద్ధుడు అయిపోతావు. పరిశుద్ధుడు అవ్వాలంటే నీ మనసు అని నడుము కట్టుకోవాలి, నిబ్బరమైన బుద్ధి కలగాలి, నిన్ను నువ్వు కడుక్కోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నీకోసం నువ్వు ఏడవాలి, నీకోసం నువ్వు పశ్చాత్తాపడాలి. చక్కగా అన్నీ కూడా రెడీ చేసుకుని చక్కగా ఆ యొక్క లోకస్తుల వలె కాకుండా, లోకస్తుడికి నీకు తేడా కనబడాలి, లోకస్తుడికి నీకు తేడా కనబడాలి, లోకస్తుడికి నీకు ఒక నాజీర్ అనే వ్రతం ఉండాలి, ప్రత్యేకించబడాలి. వాడు వలె నువ్వు బ్రతికి, వాడు వలె నువ్వు జీవించి, వాడు వలె నువ్వు అన్ని రకాల యాసాలు వేసి, వాడు వలె నువ్వు బ్రతికేస్తే నీకు వాడికి తేడా ఏంటి? విశ్వాసకి అవిశ్వాసకి పోలెక్కడా అని దేవుడు అడిగాడు. మరి హల్లెలూయా. విశ్వాసకి అవిశ్వాసకి ఎక్కడ పోలెక్కడ? క్రైస్తవుడికి అన్యుడికి తేడా ఎక్కడుంది? నువ్వు కూడా అంజుడి వలె బ్రతికి, అంజుడి వలె మాట్లాడి, అంజుడి వలె బ్రతికి, అంజుడి వలె యాసలేసి, అంజుడి వలె బ్రతికేస్తే నీకు అంజుడికి తేడా ఏంటి? నీకు అంజుడికి తేడా నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ చూపుల్లో, నీ విధానంలో, అన్నిటిలో నీకు అంజుడికి ఏం తేడా ఉంది? హల్లెలూయా. నువ్వు వ్యత్యాసం ఉండాలి. అక్కడ ఒక ప్రతిష్ఠ ఉండాలి, అక్కడ ఒక నాజీరు ఉండాలి, అక్కడ ఒక ప్రత్యేకత ఉండాలి. అలా ఉండినప్పుడే దేవుడు నీ పైన శ్రద్ధ పెడతాడు, అలా ఉన్నప్పుడే దేవుడు నీ పైన గురి పెడతాడు. ఇవేమి వద్దండి, దేవుడు నన్ను దీవించాలి అంతే అనుకున్నావు అనుకో, ఏం చేస్తాడు? టాటా బాయ్ బాయ్ అంటాడు. హల్లెలూయా. ఆయన దీవించాలంటే నీకు ఒక స్పెషల్ కనబడాలి, నీకు ప్రత్యేకత ఉండాలి, ఒక నాజీరు ఉండాలి. అప్పుడే దేవుడిని దీవించడానికి సిద్ధపడతాడు ఆయన. అలా జీవించాలంటే నీకు ఆశ ఉండాలి, నేను ప్రత్యేకించబడాలి, నేను నాజీరు చేయబడ్డాను, నేను ప్రత్యేకించబడ్డాను, నేను ఎన్నిక చేయబడ్డాను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను దేవుని కుమారుణ్ణి,
నేను అందరిలో బ్రతకూడదు, అందరిలో జీవించకూడదు, అందరిలో మాట్లాడకూడదు, అందరిలో ప్రవర్తించకూడదు, అందరిలో నేను కూడా ఒక మనిషి వలె ఉండకూడదు. నేను ఒక దేవుని కుమారుడు వలె బ్రతకాలి, నేను ఒక దేవుని కుమార్తె వలె జీవించాలి అని ఆశ సంకల్పము నీ హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు అలా జీవిస్తావు. హల్లెలూయా. ఇవేమీ లేకుండా అందరిలాగే ఏమంటారు దాన్ని, గుంపులో గోవింద అన్నట్టు పరిగెత్తా ఉంటే, అన్ని చోట్లకి నువ్వు పరిగెట్టేస్తూ ఉంటే, అన్ని చోట్లకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే, అందరిలా నువ్వు మాట్లాడుతూ ఉంటే, అందరిలాగా నువ్వు కూడా ఆశయాలు హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటే, జోకులు వేస్తూ ఉంటే, రకరకాలుగా అందరి వల్ల నువ్వు బ్రతుకుతూ ఉంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఏముంది? ఈరోజు నులివెచ్చని జీవితాలు, లవోదిక సంఘాల మీదండి నులివెచ్చని జీవితాలు, గుంపులో గోవిందా అంతే. అందరూ వెళ్తున్నా నేను కూడా వెళ్ళిపోతాను, అందరూ చేస్తున్నా నేను కూడా చేసేస్తాను, అందరూ పాడైపోతున్నాను నేను కూడా పాడైపోతాను, అందరూ చెడిపోతున్నా నేను కూడా చెడిపోతాను. ఇది ఈ కాలం. వాళ్ళు చేస్తున్నా నేను చేస్తే తప్ప, వాళ్ళు మాట్లాడుతున్నా నేను మాట్లాడి తప్ప. మళ్ళీ ఇదో క్వశ్చను, గట్టిగా మాట్లాడితే ఇదో క్వశ్చన్ వస్తుంది. ఆడు మాట్లాడుతున్నాడు, అది చేస్తున్నా నేను చేస్తే తప్పేంటి? అది ఎలా జీవిస్తుంది, నేను జీవితే తప్పేంటి? కాకి ఇప్పుడు నువ్వు 100 కాకిలు చూస్తుందంటే, కాకి ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను అది కూడా నల్లగా ఉంది అనుకుంటుందంట. కాకి ఇప్పుడు కాకిల్ని చూస్తుందట. అది పిక్కి తిన్నది, గొడ్డుని పిక్కి తిన్నది, నేను ఇంకో దాన్ని పిక్కి తింటాను. కాకి ఎప్పుడు కాకి బుద్ధి అని ఎంతసేపు కాకిల్ని చూస్తుంది, అవిశ్వాసాలని చూస్తుంది, అవిశ్వాసులతో సహవాసం చేస్తుంది, ఈవిడ కూడా అవిశ్వాసంగానే బతుకుతుంది. కానీ పావురం అలా బతుకుదండి. పావురం చాలా నిష్కపటమైంది, దానికి ఒక నిజాయితీ ఉంది, అది అన్ని చోట్లకి వెళ్ళదు, దానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక నాజీర్ ఉంది, అది చాలా అన్ని పక్షుల్ని వేడి చేసి ఒక ప్రత్యేకంగా బ్రతుకుతుంది అది. హల్లెలూయా. కనీసం పక్షులకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు మనుషులకు లేదండి. జంతువులకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు మనుషులకు లేదండి. లేదు, జంతువులకే ఉంది. ఆ కోడి పిల్లలను కన్నిన తర్వాత అది ఎంత గయ్యలైనప్పటికీ చక్కగా పిల్లలందరినీ రెక్కలకని తీసుకుని ఏదన్నా పక్షి గుర్తుంటే పిల్లలను కేకేసేద్ది, కేకేసి రెక్కలకని దాచేసుకుంటుంది. హల్లెలూయా. ఈరోజు పిల్లలు టీవీలు కడుగు పరిగెట్టుకుపోయినా, చెడిపోయినా, ఎన్ని రకాల కార్యాలు చేస్తున్నా వాళ్ళకి ప్రార్థన దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయించే తల్లి లేరండి ఈరోజు. ఎటు వెళ్ళిపోతున్నా సరే ఆ కోడికున్న ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు మనుషులకు లేదండి. కోడే చేర్చుకుంటుంది ఏదైనా పక్షి వెళ్తుంటే, రండి రండి అని ఒక్కొక్కని కేకేసి ఆ పక్షి ఎత్తుకుపోద్ది మిమ్మల్ని, నాకు రెక్కల కిందకి రండి అని కేకెత్తుంది. 20 కోట్ల దెయ్యాలు తిరుగుతున్నాయి లోకంలో, టీవీలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, రకరకాల కార్యాలు తిరుగుతున్నాయి, అనేక రకాలుగా దెయ్యాలు వెంటాడుతున్నాయి. ఎన్ని రకాలుగా దెయ్యాలు పిల్లల్ని పీడించుకుని చంపేస్తున్నా సరే ఈ రెక్కలకి మాత్రం పిలవరు, ప్రార్థన అనే రెక్కల కింద మాత్రం రానే రారు. చెడిపోతే చెడిపో, నేను బాగున్నాను కదా, వండి పెట్టట్లేదా, అన్ని చేయట్లేదా, బట్టలు ఉతకట్లేదా, అవి చేయట్లేదు, ఇవి చేయట్లేదా, అలిసిపోతున్నాను, తలపొడి వచ్చేస్తుంది, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, అన్ని జబ్బులే, ఒళ్ళంతా జబ్బులే, పని చెప్పినప్పుడు అన్ని జబ్బులే. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం, ఆ గూటి కిందకి పిల్లలు పిలవడానికి మాత్రం ఏమాత్రం సాహసం చేయరు. హల్లెలూయా. ఏదన్నా వాక్యం నెరవేర్చాలన్నప్పుడు జబ్బులన్నీ గుర్తొస్తాయి, కానీ ఏదన్నా ఎంజాయ్మెంట్ చేసినప్పుడు మరి జబ్బులు ఎందుకు గుర్తు రావట్లేదు? ప్రార్థన చేయాలన్నప్పుడు జబ్బులు ఎందుకు గుర్తు? ఎంజాయ్మెంట్ చేసినప్పుడు పాపం జోలికి వెళ్ళి పాపం చేయాలని ప్రేరేపణ వస్తున్నప్పుడు, రకరకాల కార్యాలన్నీ కర్తవ్యాలన్నీ నేర్చుకుంటున్నప్పుడు, లోకంతో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు నీకు జబ్బులు గుర్తు రావట్లేదు? అవెందుకు రావట్లేదు? ప్రార్థన చేయలేనివాడు కాళ్ళలాగా ఎత్తాను, నడులాగా ఎత్తాలి కూడా వచ్చేది, ముందే నిద్ర వచ్చేది. ప్రార్థన అన్నప్పటికే ఎందుకు అలా జరుగుతుందంటే దెయ్యం యొక్క అభిషేకం అది, 20 కోట్ల దెయ్యాల యొక్క ప్రభావం అది. నువ్వు అభిషేకం కిందకి వెళ్ళవు, నువ్వే అభిషేకం కిందకి వెళ్ళలేదు, నీ పిల్లల్ని పిలుస్తావు, ఇంకా నువ్వే వెళ్ళలేదు అభిషేకం కిందకి, ఇంక నీ పిల్లల్ని పిలుస్తావు, పిలవలేవు.
ప్రార్థించమని చెప్పలేవు, వాక్యం చదవమని చెప్పలేవు, నువ్వు నేర్పించలేవు. అందుకే సమాజం చెడిపోతుంది, సమాజం బద్దలైపోతుంది. ఎక్కడెక్కడ ఏదో జరుగుతుంటే చూసి బాధపడతామే తప్ప ఇక్కడ నీ కుటుంబంలో త్వరలో జరగబోతుందన్న సంగతిని వివేచన శక్తి నీకు లేదే. నీ కడగొచ్చే వరకు నీకు నొప్పి తెలీదు. వచ్చాక బాధపడతావు, మూలకు వచ్చి ఏడుస్తావు, రెంకిలే చెప్పినా వినపడవు. కానీ జరిగే సంగతి జరిగిన తర్వాత అప్పుడు కూర్చుని ఏడుస్తావు. ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు వినలేదని బాబోయ్, అప్పుడు వస్తుంది గుర్తు. ఇంకేం సుఖం, ఇంకేంటిది? హల్లెలూయా, దేవుని ఒక మహిమ కలుగును గాక. ఈరోజు జంతువులకు ఉన్నది మనుషులు లేకుండా పోయింది, పక్షులకు ఉన్నది మనుషులు లేకుండా పోయింది. అందులో పెట్టిన జ్ఞానం అక్కడ ఎందుకు పెట్టాడంటే దేవుడు ఆ పక్షుల్లోనూ, జంతువుల్లోనూ, ఆ నదుల్లోనూ, ఆకాశంలోనూ, ఈ చుట్టుపక్కలంతా దేవుడు ఎందుకు పెట్టాడంటే కనీసం అట్లని చూసైనా జ్ఞానం తెచ్చుకొని మనుషులు బ్రతుకుతారని చెప్పి సొలొమోను కూడా అన్నాడు. సొలొమోను కూడా ఏమన్నా తెలుసా? సొలొమోను ఏమన్నాడండి? సీమను చూసి బుద్ధి తెచ్చుకున్నాడు అన్నాడండి. సీమను చూసి బుద్ధి తెచ్చుకుంటున్నాడు. అవి ఎలాగైతే ముందు జ్ఞానం విరిగి వర్షాకాలం వస్తుందని తెలుసుకొని, శీతాకాలం వస్తుందని తెలుసుకుని ముందుగా అన్ని సంపాదించుకొని చక్కగా గూట్లు దాచుకుంటాయి. మరి మన నిజమైన క్రైస్తవులకు శీతాకాలం రాదా? శ్రమలు రావా? భయంకరమైన శ్రమ రాబోతుంది. భయంకరమైన కార్యాలు క్రైస్తవులకు జరగబోతా ఉన్నాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, భయంకరంగా వాక్యం విన్నా వినకపోయినా, నువ్వు పొందుకున్నా పొందుకోకపోయినా, యేసుక్రీస్తు నాకు ఎటువంటి సంబంధం లేదు తప్పించుకున్నా సరే నీ వరకు ఆ శ్రమ వస్తుంది. 3.5 సంవత్సరాల కాలం. ఇప్పుడు ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలే జ్ఞానం తెచ్చుకుని జాగ్రత్త పడినప్పుడు మరి నీకెందుకు జ్ఞానం రావట్లేదు? నీకెందుకు బుద్ధి రావట్లేదు? బుద్ధి కలిగి, స్థిర బుద్ధి కలిగి మనసులు రేపుచున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, పేతురు గారు మాట్లాడిని కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఆవేశం చేత మాట్లాడుతున్న దేవుడి మాటలు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీ హృదయాల్లో వాక్యం నాటనివ్వండి. దయచేసి దేవుని వాక్యానికి చోటివ్వండి. మీ హృదయాలు, మీ జీవితాలు ఎప్పుడైతే వాక్యం మీద మీ మనసుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి ఎప్పుడైతే మీ హృదయాల్లో చక్కగా ప్రత్యక్షత కలిగి ఎదురు చూస్తారో దేవుడు మీ హృదయాన్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. లేదు మీ ఇష్టానుసారంగా బ్రతుకుతామంటే అది మీ ఇష్టం. మీకు ఇవ్వబడింది స్వేచ్ఛ, దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ప్రకారం బ్రతుకుతానంటే అది మీ ఇష్టం. ఆ తీర్పు రోజుని ఏది విత్తుకుంటారో దాన్నే కోసుకుంటారు. దేవుడు ఏమీ కూడా పనిగట్టుకుని నిన్ను చర్చిలోకి లాగడో, ప్రార్థనలోకి రాగడో, లేకపోతే నువ్వు ఇది చెయ్యమని చెప్పడు కూడా. దేవుడు ఖచ్చితంగా మీకు చెప్తాడు. చేస్తే నీకు దీవెన, చెయ్యకపోతే అది నీ ఇష్టం. దేవుడికే నీకు మధ్యలో ఉంటుంది. అది తీర్పు తీర్చుకోండి నేను కాదు, దేవుడే తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, మనం ఖచ్చితంగా మీ మనసుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి చక్కగా మనం దేవుని వైపు ఎదురు చూస్తూ మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ కుటుంబాల కోసం ఏడండి, లేకపోతే మీ జీవితాల కోసం ఏడండి, పశ్చాత్తాపడండి, బలిపీఠం దగ్గర కన్నీరు కార్చండి. చక్కగా మీ జీవితాలు కట్టుకోండి, మీ జీవితాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే దేవుడు మీ హృదయాల్లోకి వచ్చి ఒక్క కుటుంబం పరిశుద్ధాత్మ చేత ఇక్కడ కట్టబడితే ఖచ్చితంగా మీరే కొన్ని 100 కుటుంబాలు కడతారు. హల్లెలూయా. ఒక్క కుటుంబం మీ మనసుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా మీ జీవితంలోకి దేవుడు కనుక వస్తే హల్లెలూయా, అప్పుడు మీరే అనేకమైన కుటుంబాలు కడతారు. హల్లెలూయా. అలాంటి కుటుంబాలు కట్టి చక్కగా మీరు దేవునిలో పరిశుద్ధులు అవుతారు, పరిశుద్ధత మీ జీవితాలు కట్టుకుంటారు. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.